హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి పికల్ రెసిపీ, అది వెల్లుల్లి తొక్కు పచ్చడి రెసిపీ మాట. అస్సలు కుకింగ్ లేదు, నో కుకింగ్ రెసిపీ. అలాగే చాలా ఫ్లేవర్ఫుల్, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ మాట. సో ఈ పికల్ని మనం 1 year వరకు నిలువ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ పచ్చడిని నేను ఇంట్లో గ్రో చేసిన గార్లిక్తో చేశానమాట. ఎక్కువైతే ఏమీ గ్రో అవ్వలేదు, చాలా తక్కువే గ్రో అయింది. బట్ దెన్ ఇంట్లో గ్రో చేసిన గార్లిక్ మనకి ఆర్గానిక్ కాబట్టి చాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను ఇంట్లో గ్రో చేసిన దాంతో చేశాను. సో మొత్తానికి ఇన్ని గార్లిక్ వచ్చాయి. ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి గార్లిక్ వెనకాతల కాడలు ఉంటాయి కదా, దాంతో చక్కగా మనం జడలాగా అల్లేయాలి. జడలాగా అల్లేసి దాన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టేస్తే నీట్గా డ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి, గార్లిక్ జడ ఇలా జడ చేసి మనము ఒక డోర్కి హ్యాంగ్ చేసి పెట్టేస్తే నీట్గా డ్రై అయిపోతాయి. నేను ఒక 1 month వరకు అలాగా హ్యాంగ్ చేసి వదిలేసాను. చాలా చక్కగా డ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెల్లుల్లి తొక్కని పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట. తొక్కని పీల్ చేసి నీట్గా పెట్టుకోవాలి. అలా పీల్ చేసిన గార్లిక్ 200 grams వచ్చింది. సో నా దగ్గర వచ్చిన గార్లిక్ అన్నీ ఉల్లిపాయలాగా ఒకటే పెద్ద పాయల్లో వచ్చేసాయన్నమాట. సింగిల్ క్లోజ్ లాగా రాకుండా. సో పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేశాను. చిన్నగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి మిక్సర్ గ్రైండర్లో, ఒక 2 to 3 పల్స్ ఇస్తే చాలు. ఇలాగా కోర్స్గా కావాలి, పేస్ట్ అయిపోకూడదు, కోర్స్గా ఉండాలన్నమాట. అది ఇప్పుడు మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 2 teaspoon మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా. అలాగే ఒక 2 teaspoon సాల్ట్, 1/2 teaspoon ఇంగువ, 1 teaspoon మెంతిపిండి, 1 teaspoon ఆవపిండి, అలాగే మన ఫైనల్ ఇంగ్రీడియంట్ డ్రై మ్యాంగో పౌడర్. నేను 3 teaspoon యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోని మనకి మెంతిపిండి, ఆవపిండి 200 grams-కి 1 teaspoon పర్ఫెక్ట్గా సరిపోతుంది. కారం ఉప్పు మనం తినేదాన్ని బట్టి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కారం ఉప్పు ఈవెన్ లేటర్ స్టేజ్లో మనం కలుపుతాం కదా, అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే మీడియంగా కావాలి కాబట్టి నేను ఎక్కువైతే యాడ్ చేయలేదు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లోని పికల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి 80 ml నువ్వుల నూనె వేసాను. సో ఈ నూనెని వేడి చేయలేదు, ఇది పచ్చి నూనె. ఇక్కడ నువ్వుల నూనె కాదు, వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 1 day 2 day పక్కన పెట్టేసి తర్వాత ఒక డ్రై స్పూన్ తీసుకొని నీట్గా పికల్ని కలపాలి. ఇలా ఒక 3-4 సార్లు కలపాలి అన్నమాట. ఎప్పటికల్లా పికల్ రెడీ అవుతుందంటే 15 daysలో మనకి పికల్ చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే ఈ కలిపినప్పుడు మనకి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ పికల్ని రైస్లో తింటే కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది కాబట్టి నేను 1 teaspoon యాడ్ చేసుకున్నాను. అదే ఇడ్లీ దోశలకైతే మనకి ఉప్పు ఎక్కువ అవసరం లేదన్నమాట. కాబట్టి దాని ప్రకారంగా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సో నేనైతే 1 teaspoon ఎక్స్ట్రా యాడ్ చేశాను అన్నమాట. సో ఇలా ఒక 3-4 సార్లు మనం ఎవ్రీ 2 days వన్స్ కలుపుకొని కావాలంటే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆమ్చూర్ కూడా ఇంకొద్ది కావాలంటే ఇంకో teaspoon యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆమ్చూర్ యాడ్ చేయలేదు, ఓన్లీ ఉప్పు మాత్రమే యాడ్ చేశాను. ఒక 15 days తర్వాత మనకి పికల్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది ముందే చెప్పినట్టుగా ప్లెయిన్ రైస్తో చాలా బాగుంటుంది, ఘీ కాంబినేషన్. అలాగే ఇడ్లీ దోశ రోటీ వాటికి కూడా సైడ్ డిష్గా చేయొచ్చు అన్నమాట, మనం తినచ్చు. ఎక్సలెంట్ రెసిపీ, ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.